మెసేజ్ వచ్చిందా మీ అందరికి? ఇవాళ ఏం ప్రోగ్రామ్ అని వచ్చింది? సడన్ చెప్తారు, అటెండ్ అవుతారా? తప్పదు కంటే ముందు మరి మనము కలెక్టర్ మనకు సుపీరియర్ సార్, ఆయనను ప్రొటెక్ట్ చేయాలా. మనం బయట పెడితే మనకి ఇబ్బంది కదా. కలెక్టర్ గారు అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాము, రేపు నిన్న 6 గంటలకు ఫోన్ చేశాను. సరే సార్, నేను అందరికి మా వైపు నుంచి మాట్లాడతామంటే నేను మీతో మాట్లాడిన తర్వాత ఈ పిల్లోడు మా డాక్టర్ ఏంటంటే 6 గంటలకు మీకు ఇన్ఫార్మ్ చేసిండా? మెసేజ్ పెట్టినా అనేది ఆయన చెప్తాడు. కలెక్టర్ ఎన్ని గంటలకు ఇన్ఫార్మ్ చేసాడు? కలెక్టర్ ఎన్ని గంటలకు అన్నీ ఆలోచించుకొని అనండి అన్న, అట్టిగా అనకండి. మీకా 2:30కి చేసిండు, 30 మధ్యాహ్నం 12:36 వరకే రిప్లై ఇచ్చిండు ఆయన. మీరేమో 5-6 అని పడతారు. ఇక నేనేం మాట్లాడాలి? 2:30 కూడా ఎట్లయితే నాకు 12:30కి ఇచ్చినప్పుడు 2 గంటల ముందు ఎట్లా ఇస్తారు రిప్లై? ఈ రోజు 2:30కి అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం చెప్పారు. నిన్న ఎప్పుడు చెప్పిండు మీకు ఈ ప్రోటోకాల్? ఎప్పుడు చెప్పిండు అన్న? ప్రోటోకాల్ చూసిరా అన్న? ఫస్ట్ మెసేజ్ చూసిరా? మీకు మళ్ళీ నా ప్రెస్ మీట్ క్లియర్గా అర్థమై ఉంటుంది, అవన్నీ చదువుకుంటే అర్థమవుతుంది. చూసిరు కదా అన్న? ఏమనుంది? 2nd ఫ్లోర్ మెడికల్ సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ డయాలసిస్ వార్డ్స్ ఇనాగ్రల్ సెరమనీ బై శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ సార్ గారు, అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ సెక్రటరియట్. అంటే సచివాలయానికి ఉంటాడని నాకు తెలియదు, ప్రభుత్వానికి ఉంటాడని తెలుసు. శ్రీ కె వెంకటరమణారెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి. శ్రీ జితేష్ వి పాటిల్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కామారెడ్డి, ఎంపవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. శ్రీ పి వెంకటేశ్వర్లు సార్ గారు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి. శ్రీ లక్ష్మణ్ సింగ్ సార్ గారు, డిఎంహెచ్ఓ కామారెడ్డి, వెరీ హానెస్ట్ పర్సన్, చాలా సిన్సియర్ పర్సన్. ఆయన జీతం తప్ప మంచినీళ్ళు నాతిరిగా వేరే లేదు, ఆగడు. శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు, డిసిహెచ్ఎస్ కామారెడ్డి, 2 రోజులలో మళ్ళీ రిక్రూట్ అయింది, కలెక్టర్ సస్పెన్షన్ అయినా కానీ. ఇట్స్ కలెక్టర్ ఆర్డర్, ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్. ఇలా 2nd సాటర్డే అయినా అటెండ్ కావాలని రూల్ ఉంది. ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్. ఫ్రమ్ డాక్టర్ రామ్ సింగ్ కే, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి, జీజీహెచ్. అండ్ ఇఫ్ ఎనీ షెడ్యూల్ చేంజ్ విల్ ఇన్ఫార్మ్. అంటే మళ్ళీ చేంజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ మెసేజు 12:35కు నాకు బయట నుంచి వచ్చింది. 12:36కు నేను సార్కు మెసేజ్ పెట్టినాను, కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి. నో మిస్టేక్ సార్, ప్రోటోకాల్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. చీఫ్ గెస్ట్ ఈజ్ లోకల్ ఎమ్మెల్యే, గెస్ట్ ఆఫ్ ఆనర్ ఈజ్ అడ్వైజర్ అని పెట్టి. అంటే ఇది పెట్టినటువంటి రామ్ సింగ్ గారిది తప్ప, లేకపోతే కలెక్టర్ గారిది తప్ప అనేది మీరు ఆలోచించుకోవాలి. మరి సార్ ఏమో సపోర్ట్ చేస్తలేడు. మేము మా డాక్టర్కి ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్పినాం, అయ్యా మన వాళ్ళందరూ అలర్ట్ చేయండి, రేపు ప్రోగ్రామ్ ఉంటుంది అని. ఆయన ఈ లిస్ట్ రాసిన సంగతి మనకు తెలియదు. ఆ లిస్టు వెళ్తే మా వాళ్ళందరూ సర్క్యులేట్ అయ్యి ఇక పోతే గెస్ట్ ఆఫ్ ఆనర్ అడ్వైజర్ అని అన్నారు కదా. అడ్వైజర్ అంటే ఎవరు అని అడిగిన కలెక్టర్ని. అడ్వైజరు టు గవర్నమెంట్ అని అన్నాడు. సరే, దేనికి ఏమైనా స్పెషలైజేషన్ ఉందా? మరి అడ్వైజర్ టు గవర్నమెంట్ ఓన్లీ కామారెడ్డిలోనే ప్రోటోకాల్ ఉంటుందా, రాష్ట్రం అంతా ఉంటుందా అని అడిగిన. ఆన్సర్ లేదు. పక్కనున్న ఎల్లారెడ్డిలో 10 ప్రోగ్రాంలు అయినాయి, అందులో బెటర్. గెస్ట్ ఆఫ్ ఆనరు, చీఫ్ గెస్టు, ప్రోటోకాలు ఏముండదు ఆయనకు. అక్కడ కామారెడ్డిలోనే ఉంటుంది. ఎందుకంటే ఈడ పోటీ చేయలేడు కదా అన్న. ఓడిపోయినోడేమో ముఖ్యమంత్రి అయ్యిండు, పారిపోయినోడేమో ప్రోటోకాల్లోకి వచ్చిండు. ఇది ముచ్చట. సరే, పర్వాలేదు. ఎట్లా అవుతారన్నా? ఎట్లా అవుతారు? అయితే వేం నరేందర్ రెడ్డి గారు, అట్లాగే వేణుగోపాల్ గారు, మల్లు రవి గారు ఎట్లాగూ రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వ సలహాలు ఉండా ఏమన్నా రాజీనామా చేశారు. షబ్బీర్ అలీ గారు, ఈ ముగ్గురు అయితే మరి ముగ్గురికి ఉండాలి కదా ప్రోటోకాల్ అని అడిగిన కలెక్టర్ గారిని. ఈ ముగ్గురిని మొత్తము మరి రాష్ట్రం మొత్తం ఉంటుందా, ఓన్లీ కామారెడ్డిలు ఉంటుందా? ఉంటే ముగ్గురిని పెట్టమని చెప్పినామన్న. అన్నా వినండి అన్న, మొత్తం ఇంపార్టెంట్ ఇది. ఏం జరుగుతుందో తెలవాలా. అడ్వైజర్లు గవర్నమెంట్కు 4, మల్లు రవి గారు రాజీనామా చేశారు. వేణుగోపాల్ గారు, వేం సురేందర్ రెడ్డి గారు అండ్ షబ్బీర్ అలీ గారు, ముగ్గురు ఇప్పుడు ఉన్నారు అడ్వైజర్లు. అడ్వైజర్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఈయనకున్నది, ఇంకో వాళ్ళకి ఇంకోటి ఉన్నది. ఇది అడ్వైజరు రాష్ట్రానికి కాబట్టి
రాష్ట్రంలో అంతటా ప్రోటోకాల్ ఉంటుందా, కామారెడ్డిలోనే ఉంటుందా? ఇది ఒక ప్రశ్న అనేది. లేదు, ప్రోటోకాల్ ఉంటే అందరు అడ్వైజర్లకు ఉండాలి కదా, మరి అందరిని పెట్టండి అంటే అట్లా లేదు. పోనీ 6 లైన్ నిన్న క్యారిడార్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఆడ ప్రోటోకాల్లో ఉన్నారా అడ్వైజర్లు అంటే ఎవడు లేడు. మెట్రో రైలు స్టార్ట్ చేసిరు, ఆడ ప్రోటోకాల్ ఉందంటే అందులో లేడు. పక్కనున్న ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ గారి దగ్గర ఉంటారు, స్వంత పక్షము కాంగ్రెస్ పార్టీ, ఆడ ఉండదు. లక్ష్మీకాంతరావు జుక్కలు అక్కడ ఉండదు, సుదర్శన్ రెడ్డి బోధన్ అక్కడ ఉండదు, భూపతి రెడ్డి రూరల్ అక్కడ ఉండదు. కానీ కామారెడ్డిలో ఉంటుంది. నిజామాబాద్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఈడ మాత్రం ఉంటుందట. ఇది ప్రోటోకాల్ వివాదం.